ఏనాడు కళాశాలకు కూడా వెళ్లని ప్రధాని మోదీ దేశంలో భయాందోళనలు సృష్టించే రీతిలో వ్యవహరిస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. నాయకులను లేకుండా చేయాలనే రీతిలో చేసే ప్రయత్నాలు ఈ దేశంలో కుదరవని హెచ్చరించారు. ఆదివారం పంపించారు సిబిఐ ఆఫీసర్ని. ఎవరి మీదకి? కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద. వేరే రోజు దొరకలా మీకు? ఇంత దుర్మార్గం అధ్యక్ష ఇది చేసిన విధానం. అది 4 ఏళ్ల మునుపు 5-6 ఏళ్ల మునుపు జరిగినటువంటి శారదా స్కామ్లో ఎలక్షన్ ముందు మీకు జ్ఞాపకం వచ్చింది. అందరినీ ఫిక్స్ చేస్తున్నారు, భయభ్రాంతులను చేస్తున్నారు. ఈరోజు మీరు 4 ఏళ్ల మునుపు మీరు ఎక్కడున్నారు? మీరు కూడా అపోజిషన్లో ఉన్నారు. ఆ రోజు ఉండే గవర్నమెంట్ ఇదే మార్గం మీ మీద చేస్తుంటే మీరు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళని అడుగుతున్నాను నేను. ఈరోజు మీరు చేసే తప్పుడు విధానంలో ఈడీని ఉపయోగిస్తారు, ఇంకో పక్క ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగిస్తారు, ఇంకో పక్కన ఒత్తిళ్లు పెంచుతారు. పెంచే అధ్యక్ష ఈరోజు అన్ని నాయకత్వాన్ని, ఇప్పుడు నేనున్నాను, 40 ఏళ్ళు నేను రాజకీయాలు చేశాను. 40 ఏళ్ళు నా నాలెడ్జ్ ఉంది. నేను సక్రమైన రాజకీయాలు చేస్తే ఈ దేశానికి ఒక ఆస్తి. నేను ఒక్కడనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా మంచి చేసేవాడంతా ఈ దేశానికి ఒక ఆస్తి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కార్పొరేట్ లీడర్ 40-50 ఏళ్ళు పనిచేస్తారు రతన్ టాటా గారు అటువంటి వాళ్ళు. ఇంకో పక్క ఒక మీడియా వాళ్ళు కూడా 30 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి పైకి వచ్చి ఉంటారు. అదే మరిగా మీరు చూస్తే ఆఫీసర్లు కష్టపడి మెరిటోరియస్ ఆఫీసర్లు వచ్చారు. ఇలాంటి వాళ్ళ అధ్యక్ష మీరు ఇష్ట ప్రకారం 360 డిగ్రీ రివ్యూ అంట, ఎవరో ఒక 5 మందిని పెడతారంట, వాళ్లకు పర్ఫార్మెన్స్ అప్రైజులు లేవంట, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ లేవు. మీరు కడాన మీరు కూర్చొని 3 కూర్చొని మీరు వాళ్ళ జాతకాలు రాస్తారండి? ఇదేనండి అడ్మినిస్ట్రేషన్? ఎవరు నేర్పించారండి? భయపడిపోయారు. భయపడిపోయి నరేంద్ర మోడీ గారికి ఆయన కాలేజీ పోయాడు నాకు తెలియదు అధ్యక్ష, చాలామంది డిస్ప్యూట్ కూడా చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ వ్యవస్థల్ని పతనావస్థలోకి తీసుకెళ్లారు. ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. అందరికంటే ముఖ్యంగా నాయకుల్ని తయారు చేయడం చాలా కష్టం, ఏ ఫీల్డ్ అయినా. అలాంటి నాయకుల్ని పతనావస్థకు తీసుకొస్తే దేశానికి పతనం తప్పదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కడాన మీకు కావాల్సింది కేసీఆర్ లాంటి, లేకుంటే మన జగన్ లాంటి నాయకులే కావాలి మీకు. ఈ దేశంలో కుదరదు. నిన్న మొన్న మన పిల్లలు అక్కడ చదువు కోసం పోతే అక్కడ కూడా ఇబ్బందులు క్రియేట్ చేశారు. వాళ్ళు ఏమీ తప్పు పనులు చేయడానికి పోలేదు, చదువుకోవడానికి పోయారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పాం, గట్టిగా పోరాడతాం. మన పిల్లల్ని సురక్షితంగా మళ్లీ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కూడా నేను తెలియజేస్తూ, అదే సమయంలో మన పిల్లలు కూడా ఆలోచించాలి. బ్రోకర్లు ఉంటారు, కొంతమంది దొంగలు కూడా ఉంటారు, మిమ్మల్ని మభ్య పెడతారు. వాళ్ళ ఉచ్చులో పడకుండా మనం కూడా జాగ్రత్తగా ఉండి మన రాష్ట్రానికి మంచి పేరు రావాలి, మీకు కూడా ఇబ్బందులు ఉండకూడదని చెప్పి మరొకసారి అప్పీల్ చేస్తున్నాను.